నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎమ్మెల్సీగా బొత్సను అనవసరంగా ఎంపిక చేశానని జగన్ భావిస్తున్నారా? మండలిలో విపక్ష నేతగా ముద్ర చూపించుకోలేకపోతున్నారా? జగన్ అంచనాలను బొత్స అందుకోలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీలో నిరాశ అలుముకుంది. అందుకే శాసన మండలిలో ఉన్న మెజారిటీతో ఒక ఆట ఆడుకోవాలని జగన్ భావించారు. అనూహ్యంగా విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. కూటమి అభ్యర్థిని పెట్టకపోవడంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలిలో అడుగుపెట్టారు. అక్కడ ప్రతిపక్ష నేత అయ్యారు. అయితే సీనియర్ కావడంతో ఆయన సేవలను శాసన మండలిలో ఉపయోగించుకోవాలని చూశారు జగన్. ఆయన ద్వారా టీడీపీ దూకుడుకి బ్రేక్ వేయాలని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బొత్స సత్యనారాయణ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. జగన్లో ఇది అసహనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ సభ్యులను అక్కడ ఎదుర్కొనలేకపోతున్నారు. అధికార పక్షానికి అవకాశం ఇస్తున్నారు. దీంతో బొత్స వ్యవహారం ఏదో తేడాగా ఉంది అని తాడేపల్లిలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు జరిగింది. దీంతో వైసీపీ దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం ప్రారంభించింది. దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది టీడీపీ. మండలిలో చైర్మన్ గా వైసీపీకి చెందిన వ్యక్తి ఉన్నా, వైసీపీ పక్ష నేతగా సీనియర్ నేత బొత్స ఉన్న టీడీపీ సభ్యులను మాత్రం తిప్పికొట్టలేకపోయారట. గట్టిగా తమ వాదనను వినిపించడంలో వైసీపీ సభ్యులు ఫెయిల్ అయ్యారు. నాటి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ సభ్యులు ఎండగట్టారు. అవి హైలైట్ గా నిలిచాయి. అయితే ముఖ్యంగా లోకేష్ తల్లిని అవమానించారని టీడీపీ నుంచి ఆరోపణలు రాగా అవి నిజమే అన్నట్లు మాట్లాడారు బొత్స. అటువంటి వారిని ప్రోత్సహించమని తేల్చి చెప్పగా తెరపైకి వచ్చిన అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తామెప్పుడూ అవమానించలేదని చెప్పుకొచ్చారు. పుచ్చకాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఆయన అలా చెప్పేసరికి తెలుగుదేశం పార్టీకి అడ్డంగా బుక్ అయినట్లు అర్థమవుతోంది. అయితే ఓ కేసు విషయంలో బొత్స కూటమి ప్రభుత్వంతో రాజీ పడ్డారన్న అనుమానాలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఓ ఐఏఎస్ అధికారి విజయనగరం జిల్లాలో అడ్డగోలుగా భూములు ప్రైవేట్ వ్యక్తులకు రాసుకొచ్చారు. సదరు అధికారికి బొత్స అండదండలు ఉన్నాయి. అదే విషయంలో ఇటీవల బయటపడింది. ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మండలిలో బొత్స తీరు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆయన కూటమి ప్రభుత్వంతో రాజీ పడ్డారా అన్న అనుమానం వైసీపీలో ఉంది. కానీ ఇప్పుడు ఏరి కోరి తెచ్చుకున్న బొత్సను ఏమీ అనలేని స్థితిలో వైసీపీ ఉండడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.